మాదక ద్రవ్యాల వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త విధానాన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఉగ్రవాదులకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు నల్లధనాన్ని నిరోధించడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠిన చట్టాలు అమలు చేసి ఈ దురలవాటును దూరం చేసేందుకు కేంద్రం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం మాదక ద్రవ్యాలకు బానిసలైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. నిషేధిత ఉత్ప్రేరకాల సరఫరాను ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించాలని కొత్త విధానంలో పొందుపరిచారు. నియంత్రణ కోసం వివిధ శాఖల సమన్వయం, దిశానిర్దేశానికి 4 ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రూపొందించిన మాదక ద్రవ్యాల నియంత్రణ విధానాన్ని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. Today the entire mankind is confronted with the problem of drugs in some form or other. India, which is home to 1/6 of the global population, has an added responsibility in this regard. National policy on narcotic drugs and psychotropic substances is one such effort by the government of India in this direction. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 2011లో ప్రపంచవ్యాప్తంగా 17 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న 2,72,00,000 మంది డ్రగ్స్ వినియోగించారని ప్రణబ్ తెలిపారు. ఈ దుర్వ్యసనం 90వ దశకం నుంచే పెరుగుతూ వస్తోందన్నారు. వీటి అక్రమ వ్యాపారం ద్వారా భారీగా నల్లధనం పోగవుతోందని, ఇది ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులకు తరలిపోతోందని ప్రణబ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.